దేశం గురించి ఆలోచించే దాంట్లో రేణు దేశాయ్ గదే పవన్ కళ్యాణ్ వాళ్ళ మాజీ భార్య ముందుంటదని తెలిసే కదా. దేశం భద్రత గురించి ఏదన్నా వార్త వస్తే చాలు మేడం ముంగటుంటది. అట్లనే ఇప్పుడు కూడా చైనా దేశం నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలనో చెప్పింది. సామాజిక అంశాల మీద గాని దేశం గురించి ఏదన్నా వార్తున్నా గాని సిగ్గుపడకుండా ఆమె ఆలోచనలు మనసులున్న మాట బయట పెట్టుట్లా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఫస్ట్ ఉంటది. అట్లనే ఇప్పుడు కూడా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చైనా వస్తువులు కొనుడు ఆపాలని చెప్పింది. దేశ భద్రత కుటుంబ శ్రేయస్సు మనకు అక్కరైతే మనం మొదలు చైనా నుంచి వచ్చిన చిన్న చిన్న వస్తువులు కొనుడు ఆపేయాలి. ఏదన్నా వస్తువు కొనే ముందు కళ్ళకు నచ్చింది కదా అని లటుక్కున బ్యాగ్లు వేసుకున్నాడు కాకుండా జర ఆగి దాని మీద ఏం రాసింది ఎక్కడ తయారైందని మొత్తం ఆ లేబుల్ చదివి అదొగాల చైనా దేశంది అయితే కొనకుండా ఆపేయాలి. చైనా సామాన్లు కొంటలేమని అందరికి ఎరకయ్యేటట్టు చేయుండ్రి. నేను కూడా ఇదివరకు చైనా సామాన్లే వాడుతుండే కానీ ఇప్పుడు అట్లా కాకుండా మన దేశ భద్రత గురించి ఆలోచించి ఒకవేళ అది చైనా ఉందైతే కొనకుండా ఆగిపోతున్నా. ఇట్లా ఏది కొన్నా లేబుల్ చక్కగా చూసే కొంటున్నా అని చెప్పుకొచ్చిందో పోస్ట్లా. అంటే ఇదంతా ఒక్కరోజులో అయ్యే పని కాదు కానీ ఇప్పటి నుంచే అందరం షురూ చేస్తే రేపటి నాడు మార్పును తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. మన మాతృభూమికి మనం మద్దతు ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు? మీరేదన్నా కొనే ముందు అసలు మీరు కొనాలనుకునే వస్తువు ఏడ తయారైందో తెలుసుకోర్రి. మన దేశాన్ని ఆదరిద్దాం అని ఆమె రాసుకొచ్చిన పోస్టును చూసి కొందరు లైకులు కొడితే మరికొందరు మేధావులు మాకు ఇన్ని చెప్తున్నావు కదా అసలు ఆ చైనా వస్తువులు మన దేశంలోకి రాకుండా సెంటర్ సర్కార్ బ్యాన్ చేస్తే అయిపోతుంది కదా, ఎందుకు అలా సామాన్లు మన దేశంలోకి రానిచ్చుడు, మళ్ళీ మేము పని కట్టుకొని వాటిని పరీక్ష చేసి చూసుడు లేబుల్ చదువుడు ఈ డబల్ పని కంటే ఈ చెప్పేదేదో సెంటర్ సర్కార్కు చెప్పొచ్చు కదా అని మాట్లాడుతుర్రు. మేడం మాటలు విన్న నెటిజనాలు జరంతమంది. సోషల్ మీడియా ట్రోలర్స్ అనేటోళ్ళు తిమ్మిని బమ్మి చేస్తున్నారు, బామ్మిని తిమ్మి చేస్తున్నారు. వాళ్ళు తలుసుకుంటే రాత్రికి రాత్రే సెలబ్రిటీలను చేసేస్తారు. పేరున్న సెలబ్రిటీలను దేనికి పనికిరాని చేతగాళ్ళ చీర చేస్తారు. మొన్నటిదాకా ఓ మీమ్ వచ్చింది కదా, పచ్చళ్ళు అమ్ముకునే అలేఖ్య చిట్టిని రోడ్డున పడేసిండ్రు, అగోరిని అడుగు పట్టించిండ్రు, మోనాలిసా ముఖాన్ని ఫేమస్ చేసిండ్రు, కుమారి ఆంటీని సీఎం రేవంత్ రెడ్డి దాకా తీసుకుపోయిండ్రు. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే ట్రోల్స్ చేయని కథలు లేవు. ఇంతకు ఇప్పుడు ఏం చేసిండ్రంటారా? నేను చెప్పుడు ఎందుకు, మీరే చూడుండ్రి. ట్రోలర్స్ పుణ్యాన అలేఖ్య చిట్టి పచ్చళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళల్లో ఒక పాప ఇప్పుడు సినిమా ఎంట్రీ ఇచ్చింది. పచ్చడి వ్యాపారం చేసుకుంటున్నోళ్లకు ఓ కస్టమర్ ఫోన్లో రేట్లు ఎక్కువ ఉన్నాయని మెసేజ్ పెట్టిండు. ఇక దానికి రెచ్చిపోయిన ఒక పాప పొట్టు బూతులు తిట్టింది కస్టమర్ను. ఇంకేమున్నది, ఆ ఆడియో ట్రోలర్ల చేతికి చిక్కే వరకు దాని మీద వాళ్ళకున్న టాలెంట్ మొత్తం ఉపయోగించి మస్తు ట్రోల్ చేసిండ్రు. దెబ్బకే పచ్చళ్ళ వ్యాపారం పచ్చడి అయింది. వ్యాపారం రోడ్డు మీద పడ్డది. కానీ కులం షెడ్డా సుఖం దక్కినట్టు అలేఖ్య చిట్టి పాపలు మాత్రం మస్తు ఫేమస్ అయినరు. అదే ఊపులా వాళ్ళ రీల్స్ వీడియోలు టిక్ టాక్లు ఫేమస్ అయినాయి. చిన్నగా ఆ వీడియోలో సినిమాల కంట్లే పడి వచ్చినోడు గౌతమ్ అనే సినిమాలో యాక్టింగ్ ఛాన్స్ వచ్చిందట ముగ్గురు అక్క చెల్లెళ్ళ రమ్య అనే పాపకు. వచ్చినవాడు గౌతమ్ అనే సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్లో ఇగో గిట్ల దర్శనం ఇచ్చింది. అబ్బా ట్రోలర్స్ ఎంత పని చేస్తుర్రా, ఎక్కడున్నోళ్ళని ఎక్కడికి తీసుకపోతుర్రా అని కామెంట్లు పెడుతున్నారట ఈ ముచ్చట తెలిసినోళ్ళు. అయితే రమ్య అనే పచ్చళ్ళ పాపకు ఇదే ఫస్ట్ సినిమాలో యాక్టింగ్ కాదట, ఇంతకుముందు కూడా 2 సినిమాలలో యాక్టింగ్ చేసిందట. కాబట్టి పరిచయం అయ్యేంత పెద్ద ముచ్చటేం కాదని అంటుర్రు రమ్య యాక్షన్ తెలిసినోళ్ళు. మరి కడుమిద్దరు అక్క చెల్లెళ్ళని ఎట్లా ఫేమస్ చేస్తారో ట్రోలర్స్ అనేది ముందు చూడాలిగా.